హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీకే స్టడీ సర్కిల్. ఈ వీడియోలో జనవరి 6, 2026కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి ఎర్ర సముద్రం పైన, రెడ్ సీ పైన అడగడం జరిగింది. ఎందుకు ఈ ప్రశ్న అడిగాను? ఇటీవల ఎర్ర సముద్రం అనేది వార్తల్లో ఉంది. ఏ దేశం కారణంగా వార్తల్లోకి వచ్చిందంటే సౌదీ అరేబియా. ఇటీవల సౌదీ అరేబియా దేశం, ఆ దేశంలో బీచ్ ఆపరేటర్లకి తప్పనిసరి నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ కంటెక్స్ట్లో రెడ్ సీ గురించి మనం డిస్కస్ చేసాము లాస్ట్ 2 days బ్యాక్ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో. అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, ప్లేసెస్ ఇన్ న్యూస్ ఈ సెగ్మెంట్ నుండి మనం పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. ఏదైనా ఒక ప్రాంతం వివాదాస్పదంగా వార్తలు నిలిచిన, లేదా విపత్తు సంబంధిత అంశంతో వార్తలు నిలిచిన, లేదంటే ఏదైనా ఒక ప్రాధాన్యత వార్తలు నిలిచినా చూడాల్సిందే. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏదైనా ఒక సముద్రం గురించి కనుక మనం వార్తల్లో చూస్తే ఆ చుట్టుపక్కల దేశాలు ఏంటో చూడాలి, కంటెక్స్ట్ ఏంటో చూడాలి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రెడ్ సీ, ఎర్ర సముద్రాన్ని ఆనుకొని ఉన్న దేశాలెన్ని, ఆ దేశాల పేర్లేంటి? సో సంఖ్యను మీరు 6+2గా గుర్తుపెట్టుకోండి. సో 6 దేశాలు 2 దేశాలని గుర్తుపెట్టుకోండి. టోటల్గా తీసుకుంటే 8 కంట్రీస్. ఆ 8 కంట్రీస్ అనే సమాధానాన్ని ఎట్లా జస్టిఫై చేయాలి? 6 కంట్రీస్ అన్నా కూడా కరెక్టే. ఎలా చూడాలో చెప్తాను. సో ఇటువంటివి మనము డెఫినెట్గా మ్యాప్ చూడాల్సిందే. సో ఎర్ర సముద్రం ఒక సెమీ ఎన్క్లోజ్డ్ ఇన్లెట్గా చెప్పవచ్చు. దక్షిణ వైపున కనుక చూసామనుకోండి, రెడ్ సీకి ఏ వైపునకి స్ట్రెచ్ ఉంటుంది? అరేబియన్ సీతో కలుస్తుంది, గల్ఫ్ ఆఫ్ అడెన్ ప్రాంతంతో. మరి ఈ ప్రాంతంలో ఒక జలసంధి ఉంటుంది, బాబెల్ మ్యాండబ్ అని చెప్పేసేసి. బాబెల్ మ్యాండబ్ అనే జలసంధి ఎర్ర సముద్రాన్ని, గల్ఫ్ ఆఫ్ అడెన్ని కలిపే ఒక స్ట్రేట్, ఒక జలసంధి. ఆ తర్వాత మనం అరేబియన్ సీని చూస్తాము, ఒక స్ట్రెచ్లా చూస్తాము. ఓకేనా? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎర్ర సముద్రాన్ని ఆనుకొని ఉన్న దేశాల సంఖ్య 6 అని ఎలా చూడాలంటే, ఈస్టర్న్ సైడ్న 2 దేశాలు ఉంటాయి. ఎర్ర సముద్రానికి తూర్పు వైపున ఒకటి సౌదీ అరేబియా, సెకండ్ వచ్చేసేసి యెమెన్. సౌదీ అరేబియా, యెమెన్. ఇక్కడ మనం ఎర్ర సముద్రం గురించి రీసెంట్గా వార్త ఏం చూసాము? సౌదీ అరేబియా బీచ్ ఆపరేటర్లకి తప్పనిసరి నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది అని చెప్పేసేసి. ఓకేనా? సో ఈ 2 దేశాలను ఈస్టర్న్ సైడ్ గుర్తుపెట్టుకోండి. ఇక నార్త్ వెస్ట్ సైడ్ వచ్చేసి ఎర్ర సముద్రానికి నార్త్ వెస్ట్ సైడ్న ఈజిప్ట్ కంట్రీ ఉంటుంది, ఈజిప్ట్ దేశము. ఇకపోతే వెస్టర్న్ సైడ్లో 3 దేశాల పేర్లను చూడండి, సూడాన్, ఎరిత్రియా, జిబౌటి. సో 6 దేశాలు. ఇవి ప్రధానంగా నేరుగా ఎర్ర సముద్రంతో సరిహద్దును కలిగి ఉన్న దేశాలు. ఇక ఎర్ర సముద్రాన్ని నార్థన్ సైడ్లో చూసామనుకోండి, నార్థన్ సైడ్లో రెడ్ సీ అనేది బైఫర్కేట్ అవుతుంది. ఇక్కడ ట్రయాంగిల్ షేప్ కనబడుతుంది చూడండి. ఈ ప్రాంతాన్ని సినాయ్ పెనిన్సులా అంటాం. సినాయ్ పెనిన్సులా ఇది ఈజిప్ట్ పరిధిలోకి వస్తుంది. ఆ సినాయ్ పెనిన్సులాకి గనక మనం ఇటువైపున, అంటే మనం రైట్ సైడ్న చూసామనుకోండి, ఆ ప్రాంతాన్ని గల్ఫ్ ఆఫ్ అక్వాబా అంటాం, గల్ఫ్ ఆఫ్ అక్వాబా. ఇక సినాయ్ ప్రాంతానికి లేదా సినాయ్ పెనిన్సులాకి మరొక వైపు చూస్తే ఇది గల్ఫ్ ఆఫ్ సూయజ్. గల్ఫ్ ఆఫ్ సూయజ్ని మెడిటరేనియన్ సీతో కలిపేది సూయజ్ కెనాల్. ఇవన్నీ చూడాలి. జాగ్రఫీలో భాగంగా మ్యాప్ పాయింటింగ్ అనేది ఒక అద్భుతమైన కళగా చూడండి. ఒక ప్రాంతం నుండి మొదలు పెడితే కనెక్ట్ చేస్తూ వరల్డ్ మ్యాప్ మొత్తం కూడా అయిపోవాలి. మీకు అదే విధంగా చెప్తాను ఏ పాయింట్ అయినా కూడా. ఓకేనా? ఇకపోతే ఈ గల్ఫ్ ఆఫ్ అకాబా ప్రాంతం ఉంది కదా, ఇది రెడ్ సీ యొక్క స్ట్రెచ్చే. మరి ఈ గల్ఫ్ ఆఫ్ అకాబా అనే ప్రాంతాన్ని 2 దేశాలు సరిహద్దుగా కలిగి ఉన్నాయి. ఆ 2 దేశాలు ఏంటంటే ఒకటి జోర్డాను, ఒకటి ఇజ్రాయెల్. సో గల్ఫ్ ఆఫ్ అకాబా అనేది రెడ్ సీకి సంబంధించిన స్ట్రెచ్. ఆ విధంగా కన్సిడర్ చేస్తే ఈ 2 దేశాలను కూడా ఎర్ర సముద్రానికి సరిహద్దు కలిగి ఉన్న దేశాలుగా మనం చూడాలి. ప్రధానంగా మాత్రం 6 దేశాలు అండ్ గల్ఫ్ ఆఫ్ అకాబాని కలిపామనుకోండి, అప్పుడు ఇంకో 2 దేశాలు గుర్తుంచుకోవాలి, జోర్డాన్, ఇజ్రాయెల్. ఈ విధంగా రెడ్ సీని ఆనుకొని ఉన్న దేశాల సంఖ్య 8, 6. ఏది గుర్తుంచుకున్నా ఓకే. ఓకేనా? సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిపెండింగ్ ఆన్ ద క్వశ్చన్ మనం సమాధానాన్ని అబ్జర్వ్ చేయాలి. ఓకేనా? సో ఒకవేళ ప్రధానంగా అన్నారనుకోండి 6 దేశాలు, లేదు గల్ఫ్ ఆఫ్
అకాబాతో కలిపి అన్నారు అనుకోండి, ఈ 2 దేశాలు కూడా కలపాలి, అప్పుడు 8కి చేరుతుంది సంఖ్య, సరిపోతుంది. సో ఈ విధంగా. ఇక రెడ్ సీ, ఎర్ర సముద్రం అంటాము. నిజంగానే వాటర్ అనేది ఎర్రగా ఉంటుందంటే రెడ్డిష్ బ్రౌన్లో కనబడుతుంది. కారణం ఏంటంటే రెడ్ కలర్డ్ సైనోబ్యాక్టీరియా ఇందులో ఎక్కువగా ఉండడం వల్ల, సైనోబ్యాక్టీరియా. ఓకేనా, ఎనఫ్. ఈ విధంగా చూడండి. సో రెడ్ సీని కనుక మనం అబ్జర్వ్ చేసామనుకోండి, సదర్న్ సైడ్లో స్ట్రెచ్ వచ్చేసి అరేబియన్ సీతో కలుస్తుంది. ఇక నార్థన్ వైపున కనుక చూసామనుకోండి, సూయజ్ కెనాల్ ద్వారా మెడిటరేనియన్ సీకి కలుస్తుంది. ఈ విధంగా ఏదైనా ఒక సముద్రం వార్తల్లో ఉంది అంటే సరిహద్దును ఆనుకుని ఉన్న దేశాల సంఖ్యని ఖచ్చితంగా చూడాలి, దేశాల పేర్లను కూడా చూడాలి. నా గెస్ ప్రకారం ఈసారి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో రెడ్ సీ పైన కానివ్వండి, లేదంటే పర్షియన్ గల్ఫ్ పైన కానివ్వండి, లేదంటే బ్లాక్ సీ పైన కానివ్వండి, ఏదో ఒక క్వశ్చన్ డెఫినెట్గా వస్తుంది. ఓకేనా, చూడండి. రైట్. ఇకపోతే సో ఇదంతా కూడా మీకు ఆల్రెడీ డిస్కస్ చేసిన టాపికే, కంటెక్స్ట్ ఏంటని చెప్పేసి మీకు చెప్పాను. సౌదీ అరేబియా కారణంగానే రెడ్ సీని మనం వార్తల్లో చూసాము. రైట్. సో సౌదీ అరేబియా, ఏదైనా ఒక దేశం గురించి మనం వార్తల్లో చూస్తున్నప్పుడు ఆ దేశానికి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ ఇస్తున్నాను. సో సౌదీ అరేబియా రాజధాని రియాద్. ప్రస్తుతం సౌదీ అరేబియా రాజుగా ఎవరిని చూస్తున్నాం మనం? సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్, పేరు గుర్తుంచుకోండి. ఓకేనా. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్, జనవరి 6th 2026 రోజున మీరు వార్తాపత్రికల్లో చూస్తే ఫస్ట్ టాపిక్గా అన్ని వార్తాపత్రికలు కూడా కవర్ చేసిన ఒక టాపిక్, డిఆర్డిఓ వారు స్వదేశ్ అనే ఒక పోర్టబుల్ వాటర్ ప్యూరిఫైయర్ సిస్టమ్ని పరిచయం చేశారు. ముఖ్యంగా సైనికులకు, మన సరిహద్దు వెంట కంటికి రెప్పలా మనల్ని కాపాడుతున్న సైనికుల కోసము పోర్టబుల్ వాటర్ ప్యూరిఫైయర్ అంటున్నాను. ఉద్దేశం ఏంటో చెప్తాను. స్వదేశ్ అంటే ఏంటంటే స్వదేశ్ సీ వాటర్ డీసాలినేషన్ సిస్టమ్. సీ వాటర్ డీసాలినేషన్ సిస్టమ్ అంటే ఏంటి? సీ వాటర్, సముద్రపు నీరు. డీసాలినేషన్ అంటే ఏంటి? వాటర్ నుండి లవణాలను, ఉప్పుని తొలగించడము. సిస్టమ్ అంటే వ్యవస్థ, సరిపోతుంది. కామన్గా సీ వాటర్ ఏదైతే ఉంటుందో ఆ సీ వాటర్ తాగడానికి అంతగా మనకు అనుకూలించదు. వాటర్ చాలా హెవీ క్వాంటిటీలో ఉన్నా కూడా మనకు పనికిరాదు నేరుగా వాడడానికి. మరి అటువంటి సీ వాటర్ని ప్యూరిఫై చేసే ఒక సిస్టంగా చెప్పచ్చు. ఎవరు డెవలప్ చేస్తానన్నాను? డిఆర్డిఓ పరిధిలోని ఒక ల్యాబొరేటరీ వారు. సో డిఆర్డిఓ భారతదేశంలో రక్షణ రంగంలో పనిచేస్తున్న అత్యున్నత సంస్థ డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఆ సంస్థ 1958 ఇయర్లో స్థాపన జరిగింది. న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. ప్రస్తుతం డిఆర్డిఓ చీఫ్గా లేదా చైర్పర్సన్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? సమీర్ వి కామత్ గారు. గుర్తుపెట్టుకోండి. సో ఇటీవల స్వదేశ్ అనే ఒక పోర్టబుల్ వాటర్ ప్యూరిఫైయర్ సిస్టమ్ని ఎవరు అభివృద్ధి చేశారంటే డిఆర్డిఓ. మరి డిఆర్డిఓ పరిధిలోని ఏ ల్యాబొరేటరీ వారు? డిఆర్డిఓ పరిధిలో చాలా ల్యాబ్స్ ఉంటాయి. ఏ ల్యాబొరేటరీ పరిధి వాళ్ళు అంటే సో డిఫెన్స్ ల్యాబొరేటరీ జోధ్పూర్ వారు. జోధ్పూర్లో ఉన్న డిఆర్డిఓ ల్యాబొరేటరీ వారు దీన్ని అభివృద్ధి చేశారు. దూర ప్రాంతాలు కానివ్వండి, తీర ప్రాంతాలు కానివ్వండి, సో సముద్రపు సరిహద్దు వెంట డ్యూటీ చేస్తున్న సైనికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ సముద్రపు నీటిని అనుకూలంగా మార్చేందుకు, ప్యూరిఫై చేసేందుకు ఒక సిస్టము సరిపోతుంది. ఓకేనా, సరిపోతుంది. సో 2026 జనవరిలో రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ సైనికుల కోసం సీ వాటర్ డీసాలినేషన్ సిస్టమ్ స్వదేశ్ని అభివృద్ధి చేసింది. పోర్టబుల్ అంటే ఏంటి? ఇట్ కెన్ బి మూవ్డ్ ఈజీలీ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్. ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి సులభంగా తీసుకువెళ్ళేదాన్ని పోర్టబుల్ అంటాం. ఒకప్పుడు పోర్టబుల్ టీవీలు ఉండేవి, ఒక ప్రాంతంలో ఇక నచ్చకపోతే ఆ యాంగిల్లో పెట్టడం, అలాగా. ఓకేనా, సరిపోతుంది. రైట్. ఈ వ్యవస్థ సముద్ర జలాన్ని డీసాలినేషన్ చేసి తాగునీటిగా మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. సరిపోతుంది. ఓకేనా, రైట్. సో డిఆర్డిఓకి సంబంధించి బేసిక్ డీటెయిల్స్. డీసాలినేషన్ సాంకేతికత సముద్ర జలాన్ని తాగునీటిగా మార్చే ప్రక్రియ. ఇటువంటి టెక్నాలజీలో ప్రపంచంలో ఇజ్రాయెల్ అద్భుతమైన పురోగతిలో ఉంది. మన భారతదేశంలో లక్షద్వీపులు ఉన్నాయి కదా. సో లక్షద్వీపుల్లో డీసాలినేషన్ ప్లాంట్ల ఏర్పాటులో మన భారతదేశానికి సహకారం అందిస్తున్న, టెక్నాలజీని ఇస్తున్న ఒక దేశం ఇజ్రాయెల్. ఇలా లింక్ చేసుకోలేని ఒక టాపిక్ని మనం చూస్తున్నప్పుడు, ఇకపోతే దేశంలోనే తొలి, సో సూపర్లేటివ్ టాపిక్, దేశంలోనే తొలిసారి
3D ప్రింటెడ్ ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాలను వెదర్ స్టేషన్స్ని దేశ రాజధాని ఢిల్లీలో ఇన్స్టాల్ చేయబోతున్నారు అతి త్వరలో. మిషన్ మౌసం ప్రాజెక్టులో భాగంగా మనకు కొన్ని కేసుల గురించి ఐడియా ఉంటుంది. 1991 ఇయర్లో సుభాష్ కుమార్ ఠాకూర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్, ఆ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పు ఏంటంటే స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన నీరు, సుస్థిర వాతావరణం అనేది ఒక పౌరునికి జీవించే హక్కులో భాగంగా పొందే ప్రాథమిక హక్కు అని చెప్పేసేసి. సో ఇటువంటి చూడాలి, జీవించే హక్కు అంటే ఆర్టికల్ 21లో భాగంగా. కానీ ఢిల్లీలో ప్రస్తుత పరిస్థితులు చూడండి, జీవించాలంటే పరిస్థితులు అనుకూలంగా ఉండాలి. కానీ ఢిల్లీలో మనం గాలి పీలిస్తే గాల్లో కలిసే పరిస్థితే ఉంది. గతంలో స్మాగ్ టవర్ల ఇన్స్టాలేషన్ అవన్నీ చూసాము. ఇప్పుడు ఈ వెదర్ స్టేషన్స్ ఆటోమేటిక్గా పనిచేస్తాయి. మరి ఈ వెదర్ స్టేషన్స్ని ఎలా అభివృద్ధి చేశారు? 3D ప్రింటెడ్. సో 3D ప్రింటింగ్ టెక్నాలజీ అనే ప్రస్తుతము ఒక ఇన్నోవేషన్ ప్రపంచంలో. కామన్గా ఉదాహరణ చెప్తాను. మనము ఒక ఇల్లుని నిర్మించుకోవాలనుకుంటే సివిల్ ఇంజనీర్ దగ్గరికి వెళ్తాము. నాకు హౌస్ ప్లాన్ కావాలి, నేను ఇంటిని కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నానంటే తను క్యాడ్, కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్, క్యాడ్ సాఫ్ట్వేర్ను ఉపయోగించేసేసి ఒక పేపర్ పైన మన హౌస్ ప్లాన్ అనేది ఇస్తారు. మనకు సిస్టమ్కి అవుట్పుట్ ఏంటి? ప్రింటర్ కదా. ఆ ప్రింటర్ స్థానంలో ఒక మిషన్ పెట్టేసేసి డైరెక్ట్ ఎంటర్ కొట్టగానే నిర్మాణం అనేది ప్రారంభమవడం. 3D టెక్నాలజీ ఒక వాడుక భాషలో, ఒక లేమెన్ కూడా అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే. ఓకేనా? సో ఈ విధంగా మరి మిషన్ మౌసంలో భాగంగా ఈ ప్రాజెక్ట్ అనేది అతి త్వరలో ఢిల్లీలో దేశ రాజధానిలో అమల్లోకి రానుంది. ఏ విధంగా గాలి వేగం కానివ్వండి, గాల్లో ఉండే హ్యూమిడిటీ ఆర్ద్రత గురించి కానివ్వండి, అవన్నీ కూడా అలర్ట్స్ ఇస్తుంది. సో ఢిల్లీ టు గెట్ ఇండియాస్ ఫస్ట్ 3D ప్రింటెడ్ ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ డెవలప్డ్ బై ఇండియన్ సైంటిస్ట్స్. మరి భారతదేశంలోని ఏ సైంటిస్టులు ఈ వెదర్ స్టేషన్స్ని 3D ప్రింటెడ్ టెక్నాలజీతో అభివృద్ధి చేశారు అంటే, సో పూణే కేంద్రంగా పనిచేస్తున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటరాలజీ. గుర్తుపెట్టుకోండి, వాతావరణ సంస్థకి సంబంధించి అని గుర్తుంచుకోండి. ఓకేనా? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ శాస్త్రవేత్తలు దీన్ని అభివృద్ధి చేశారు. భారత్లోనే తొలిసారిగా 3D ప్రింటెడ్ ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాలు ఢిల్లీలో ఏర్పాటు అవుతాయంట. 2026 ఫిబ్రవరి నుంచి ఢిల్లీలో తొలి కేంద్రాల ఏర్పాటు అనేది ప్రారంభం కానుంది. ఓకేనా? ఇవి గాలి వేగం, ఆర్ద్రత అంటే హ్యూమిడిటీ, వర్షపాతం, సో రెయిన్ఫాల్, వీటన్నిటిని కూడా ఆటోమేటిక్గా ఏమంటారు రికార్డ్ చేస్తుంది సమాచారాన్ని. ఓకేనా? ఎలాంటి మానవ జోక్యం లేకుండా రియల్ టైం డేటాని ప్రసారం చేయగలుగుతుంది. ఎనఫ్ ఆటోమేటిక్గా అందుకే అంటున్నాను. ఈ 3D ప్రింటింగ్ వినియోగం వల్ల తయారీ వ్యయం గణనీయంగా తగ్గుతుంది, ఆ నిర్మాణ సమయం కూడా తగ్గుతుంది ఆటోమేటిక్గా. ఓకేనా? సరిపోతుంది. డిజైన్లో సౌలభ్యం లభించి తక్కువ సమయంలో పెద్ద సంఖ్యలో కేంద్రాలను ఏర్పాటు చేయడం అనేది దీనివల్ల సాధ్యమవుతుంది. ఈ అభివృద్ధి మిషన్ మౌసం కార్యక్రమం కింద చేపట్టబడుతుంది. మిషన్ మౌసం మనందరికీ తెలుసు, 2024 సెప్టెంబర్లో ఆమోదము, 2025 జనవరి నెలలో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా మిషన్ మౌసం ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. వాతావరణంలో మరింత ఖచ్చితత్వాన్ని ప్రోత్సహించేందుకే మిషన్ మౌసం ప్రాజెక్ట్ దాదాపు 2000 కోట్ల రూపాయల కేటాయింపు అని చెప్పేసి ఆ మిషన్ మౌసం ప్రాజెక్ట్లో 3 సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయని ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేశాము. జనవరి 2025 ప్రత్యేకత ఏంటి? ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఉంది కదా, భారతదేశంలో వాతావరణ సంస్థ ఉంది కదా, 1875లో స్థాపన జరిగింది. 2025 అంటే 150 ఇయర్స్ సెలబ్రేషన్ సందర్భంగా మిషన్ మౌసం అనేది అమల్లోకి వచ్చింది. ఓకేనా? సో మిషన్ మౌసం 2025 జనవరి అని గుర్తుంచుకోండి. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. ఓకేనా? ఆధునిక సాంకేతికలతో వాతావరణ అంచనాల ఖచ్చితత్వాన్ని పెంచి భారత్ను వెదర్ రెడీ మరియు క్లైమేట్ స్మార్ట్ దేశంగా తీర్చిదిద్దడము. అందుకోసం మిషన్ మౌసం ప్రాజెక్ట్ కోసం 2000 crore రూపీస్ని అలొకేట్ చేశారు. మరి మిషన్ మౌసం ప్రాజెక్ట్ని భారతదేశంలో అమలు చేయడానికి ఏ సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయి అన్నారు అనుకోండి. ఒకటి ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్, IMD, హెడ్ క్వార్టర్ ఎక్కడ? ఢిల్లీ, భారత వాతావరణ సంస్థ. సెకండ్ వచ్చేసేసి నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్, మరి ఈ సంస్థ నోయిడా కేంద్రంగా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ, పూణే. ఇందాక ఈ 3D ప్రింటెడ్ ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ని తయారు చేస్తుంది అన్నాను కదా, ఆ సంస్థ వారు. గుర్తుపెట్టుకోండి. ఎనఫ్
క్లియర్గా ఏదైనా ఒక టాపిక్ గురించి మనం చూస్తున్నప్పుడు చాలా డెప్త్గా చూడాల్సి ఉంటుంది. ఇక ఎకానమీ సబ్జెక్ట్లో భాగంగా ఒక టాపిక్ని చూద్దాము. అండ్ అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, వార్తలు నిలుస్తున్న ఒక అంశాన్ని కన్సర్న్ సబ్జెక్ట్ లింక్ చేయండి, దానికి సంబంధించి స్టాటిక్ డేటాని అడిషన్గా ఇవ్వండి. ఈ విధమైన ప్రిపరేషన్ని మనం కొనసాగించినట్లయితే కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో కూడా మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాము. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎకానమీ, ద స్టాట్స్ ఇన్ ద ఎకానమీ ఆర్ నాట్ ఎట్ ఆల్ స్టాటిక్. ఎప్పుడు తటస్థంగా స్థిరంగా ఉండవు, మారుతూ ఉంటాయి, డైనమిక్గా ఉంటాయి. ఆ గణాంకాలు మనం అప్డేట్ చేసుకోవాలి. అందులోనే ఎక్కువగా జీడిపి గ్రోత్ రేట్ ఎస్టిమేట్స్ అని చెప్పేసి తరచు మనం వార్తలు చూస్తాం. భారతదేశ వృద్ధి రేటును కొన్ని అంతర్జాతీయ సంస్థలు మరియు మన భారతదేశం సంబంధించిన ప్రముఖ సంస్థలు ఏ విధంగా అంచనా వేస్తున్నాయి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని. సో జీడిపి అంటే ఏంటి? గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల దేశీయోత్పత్తి. సో డెఫినేషన్ ఎలా చెప్పొచ్చు? ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద పర్టికులర్ కంట్రీ ఫర్ ద గివెన్ ఫినాన్షియల్ ఇయర్. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తు సేవల విలువనే దేశ జీడిపిగా చూస్తాము. ఎందుకు మరి పర్సెంటేజ్ చూస్తామంటే కంపారిటివ్ స్టడీ కాబట్టి. ఓకేనా? లాస్ట్ టైంతో ఇప్పుడు ఎలా ఉంది అని. సో రీసెంట్గా బ్యాంక్ ఆఫ్ అమెరికా వారు భారతదేశం యొక్క గ్రోత్ రేటుని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎకానమీలో ఎప్పుడు చూస్తాం మనం? ఏప్రిల్ 1 నుండి మార్చ్ 31 వరకు కదా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2025-26 ఏప్రిల్ 1 నుండి మార్చ్ 31 వరకు. సో ఎంత ఉంటుంది అని చెప్తున్నారంట? 7.6%గా అంచనా వేశారు. వాస్తవానికి భారతదేశం యొక్క వృద్ధి రేటును చాలా సంస్థలు సవరించాయి, పెంచుతూ చూపిస్తున్నాయి. కారణం ఏంటంటే భారతదేశంలో మార్కెట్ స్థిరత్వం కానివ్వండి, జీడిపి సంస్కరణలు కానివ్వండి, పరిపాలన కానివ్వండి, ఇవన్నీ కూడా మంచి ఆర్థిక వృద్ధికి బాటలు వేస్తున్నాయి. ఓకేనా? సో బ్యాంక్ ఆఫ్ అమెరికా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత జీడిపి వృద్ధి రేటుని 7.6%కి పెంచింది. గతంలో 7 అన్నారు, ఇప్పుడు 7.6. ఓకేనా? బలమైన విధాన సంస్కరణలు, పాలసీ డెసిషన్స్ కానివ్వండి, రిఫార్మ్స్ కానివ్వండి, దేశీయ వినియోగం, డొమెస్టిక్ కన్జంప్షన్ కానివ్వండి, ఇవన్నీ కూడా మంచి పురోగతిలో ఉండడము. ఇక నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వృద్ధి అంచనాను కూడా ఈ బ్రోకరేజ్ సంస్థ అంచనా వేసింది. 6.5 నుంచి 6.8కి పెంచింది. ఇక ఈ స్లైడ్లో రీసెంట్గా లాస్ట్ 6 మంత్స్లో అన్నీ అప్డేటెడే. భారతదేశం యొక్క వృద్ధి రేటును ఏ సంస్థలు ఏ విధంగా అంచనా వేస్తున్నాయి సింగిల్గా చూద్దాము. మీకు ఒక టాపిక్ న్యూస్లో ఉంది అంటే దానికి సంబంధించి ఇటీవల కాలంలో న్యూస్లో ఉన్న అన్ని టాపిక్స్ లింక్ చేస్తాను, దానికి సంబంధించినవి అయితే. ఇక్కడ వృద్ధి రేటును అంచనా వేస్తున్న కొన్ని ప్రైవేట్ సంస్థలు ఉన్నాయి, అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయి, మన భారతదేశంలో ప్రముఖ సంస్థలు ఉన్నాయి. చూడండి, 2025-26 ఆర్థిక సంవత్సరం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వృద్ధి రేటు 6.5%గా ఉంటుంది అని వరల్డ్ బ్యాంక్ వారు అంచనా వేశారు. ప్రపంచ బ్యాంకు వారు గతంలో వాళ్ళు 6.3 అన్నారు, 6.5కి రివైజ్ చేశారు, పెంచారు. IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏమో 6.6% ఉంటుందని అన్నారు. రిజర్వ్ బ్యాంక్ 7.3% అని రీసెంట్గా డిసెంబర్లో రివైజ్ చేశారు. గతంలో 6.8 అన్నారు, ఇప్పుడు 7.3కి తీసుకొచ్చారు. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్, ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ సంస్థ, వాళ్ళు 6.7 అన్నారు. ఇక ఫిచ్ రేటింగ్స్ 6.9% అంటున్నారు. యునైటెడ్ నేషన్స్ 6.3% అన్నారు. అండ్ క్రిసిల్ రేటింగ్ 7%, S&P గ్లోబల్ రేటింగ్స్ 6.5%. ఓకేనా? ఇక గోల్డ్మెన్ సాక్స్ 6.7% అన్నారు 2026 సంవత్సరానికి గాను. ఇక్రా వాళ్ళు 7.4% అంటున్నారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 7.2% ఉంటుంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరము భారతదేశం యొక్క వృద్ధి రేటు అంటున్నారు. ఇక మూడీస్ అంతర్జాతీయ సంస్థనేమో 2025 సంవత్సరంలో 7%, 2026 సంవత్సరంలో 6.4% ఉంటుందని అంచనా వేయడం జరిగింది. సో చూడండి ఎన్ని కవర్ అయిపోయినాయి. ఒక టాపిక్ ఉంది అంటే దానికి సంబంధించి రీసెంట్గా అంటే ఇందులో ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క రోజు న్యూస్లో ఉంది. వాటన్నిటిని కలిపేసి జస్ట్ మనం 5 minutesలోనే చూసాము. ఎనఫ్. మీకు ఎలాగో ఇచ్చే పీడిఎఫ్లో మీకు తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. సో ఈ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఇవ్వడం జరుగుతుంది. డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఇక కొన్ని స్కీమ్స్ లేదా పాలసీస్ ఏవైతే వార్తలకు వస్తున్నాయో చూడండి. ఇక్కడ రావీర్ అనేది మరొకసారి న్యూస్లో ఉంది. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అంటే మినిస్ట్రీ ఆఫ్ హైవేస్ అండ్ రోడ్వేస్. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా కేంద్ర ప్రభుత్వం సంబంధించి ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? నితిన్ గడ్కరీ గారు.
వారు ఈ ప్రోగ్రాం గురించి చెప్పారు. 2019 నుండి రావీర్ ఉంది. యాక్చువల్గా కొంత కాన్సెప్ట్ చూడండి. మనం ఎప్పుడైనా వెహికల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు మన దృష్టిలో ఒక యాక్సిడెంట్ కనబడింది. 2 వాహనాలు ఢీకొన్నాయి. అది లైవ్లో మనకు కనబడింది. ఆ సమయంలో మనం చేయాల్సింది ఏంటి? మనం గుడ్ సమారిటన్స్గా ఉండాలి. చాలామంది ఏమనుకుంటుంటే యాక్సిడెంట్ అయింది కదా నాకెందుకులే అని వెళ్ళిపోతారు. అలా ఉండకండి. ఒక ప్రాణం ఖరీదు మనం వెలకట్టలేము. మరి అటువంటిది ఆ యాక్సిడెంట్ అయినప్పుడు ఫస్ట్ అక్కడ ఏం జరిగిందో చూడండి. ఏదో సెల్ఫీలు, ఫోటోలు, వీడియోలు తీయడానికి కాదు. చూసి అందులో ఎవరైనా కొన ఊపిరితో ఉన్నప్పుడు వాళ్ళని ఒకవేళ ఉంటే అటువంటి వాళ్ళు వెంటనే ఇమ్మీడియట్గా సమీప హాస్పిటల్కి తరలించే ప్రయత్నం చేయండి. మీరు తీసుకెళ్తే ఇంకా హ్యాపీ, లేదంటే పంపించండి అంబులెన్స్ కాల్ చేసి. ఇటువంటివి ఆ గోల్డెన్ అవర్ అంటే ఏంటంటే ఇక అవి దివ్య గడిలు అని చెప్పొచ్చు. ఇక కొన ఊపిరితో ఉంటారు కదా, డాక్టర్ దగ్గరికి వెళ్తే సరైన సమయం తీసుకోవచ్చా, లేకపోతే ప్రాణం కాపాడలేకపోతుండే మేము అలాంటివి చెప్తారు డాక్టర్స్. సో సరైన సమయంలో హాస్పిటల్ తీసుకెళ్ళాలి. మరి అలాంటి వాళ్ళను గుడ్ సమారిటన్స్ అంటారు. వాళ్ళను ప్రోత్సహించడానికి రావీర్. వాస్తవానికి చాలామంది భయపడతారు. ఇలాంటివి యాక్సిడెంట్ కేసులో మనం ఇక్కడ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వస్తుందో, కోర్టుకు తీసుకెళ్తారేమో, అనవసరమైన క్వశ్చన్స్ అడుగుతారు, ఇవన్నీ మనకి ఎందుకని చెప్పేసి చాలామంది స్కిప్ చేస్తారు ఇటువంటి ఇన్సిడెంట్ని. కానీ మనకి కూడా గుడ్ సమారిటన్స్గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చట్టబద్ధంగా రక్షణ ఉంటుంది. ఆ రక్షణ గురించి తెలుసుకోవాలి. రావీర్ గుడ్ సమారిటన్ పథకము. ఓకేనా? రావీర్ ఈజ్ ఏ ఫ్లాగ్షిప్ స్కీమ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు రివార్డ్ గుడ్ సమారిటన్స్. ఎవరైతే ఈ గోల్డెన్ అవర్లో ఆ యాక్సిడెంట్లో విక్టిమ్స్ ఎవరి వాళ్ళను ప్రాణాలు కాపాడే వాళ్ళని గుడ్ సమారిటన్స్గా వాళ్ళకి ఇచ్చే ఒక రివార్డ్. టు ప్రొవైడ్ ఎమర్జెన్సీ అసిస్టెన్స్ టు ద విక్టిమ్స్ ఆఫ్ ఏ సీరియస్ రోడ్ యాక్సిడెంట్ డ్యూరింగ్ గోల్డెన్ అవర్. సో రోడ్డు ప్రమాద బాధితులకు సహాయం చేసే పౌరులకు చట్టపరమైన భయం లేకుండా ప్రోత్సహించేందుకు రావీర్ గుడ్ సమారిటన్ పథకం కింద ఉన్న రక్షణలు మరియు ప్రోత్సాహకాలను రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది. రావీర్ పథకం మోటార్ వెహికల్ యాక్ట్ 1988 ఉండే కొత్త చట్టం 2019లోని సెక్షన్ 134A కింద నోటిఫై చేయబడిన గుడ్ సమారిటన్ కార్యక్రమం. మీరు ఏదైనా యాక్సిడెంట్ చూసారనుకోండి, ఆ విక్టిమ్స్ని నేరుగా మీరు హాస్పిటల్కి తీసుకెళ్ళవచ్చు. మీకు చట్టబద్ధంగా రక్షణ ఉంటుంది ఈ సెక్షన్ ఆధారంగానే, గుర్తుపెట్టుకోండి. గోల్డెన్ అవర్ సమయంలో రోడ్డు ప్రమాద బాధితులకు సహాయం చేసే పౌరులకు ఈ పథకం చట్టపరమైన రక్షణ ఇస్తుంది. ప్రమాదాల అనంతరం ఆలస్యమైన వైద్య సహాయం వల్ల జరిగే మరణాలను తగ్గించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. రావీర్ మంచి ఉద్దేశంతో సహాయం చేసిన వ్యక్తిపై ఎలాంటి పౌర లేదా క్రిమినల్ బాధ్యత విధించబడదు, అంటే కేసులు కానీ. రావీర్కు గోప్యత హక్కు కల్పించబడుతుంది మరియు వ్యక్తిగత వివరాలు వెల్లడించమని లేదా సాక్షిగా మారమని బలవంతం కూడా చేయరు. ఇక పోలీసులతో పరస్పరం ఒక స్వచ్ఛంద ప్రకటనకే పరిమితం చేయబడుతుంది మరియు అది సహాయకుడు కోరుకున్న సమయం స్థలంలో ఇవ్వవచ్చు, సరిపోతుంది. ఎవరైతే బాధితుడిని నిర్ణీత సమయంలో గోల్డెన్ అవర్లో హాస్పిటల్ తీసుకెళ్ళి తన ప్రాణాలను కాపాడతారో ఆ గుడ్ సమారిటన్, తనని రావీర్ అంటారు. ఆసుపత్రి నుండి ధృవీకరణిస్తారు, ఎస్ ఇతనే గుడ్ సమారిటన్, ఇతని వల్లే తను బ్రతికి బయటపడ్డాడు అని. సో తనకి రావీర్కి ఎంత ఉంటుంది రివార్డ్ అంటే 25,000 రూపాయల నగదు బహుమతి మరియు ప్రశంసాపత్రం సర్టిఫికేట్ ఇస్తుంది ప్రభుత్వము. ఒక సంవత్సరంలో గరిష్టంగా 5 సార్లు మాత్రం ఈ ప్రోత్సాహకాన్ని పొందవచ్చు. ఓకేనా? ప్రోత్సాహం వస్తుందని మాత్రమే కాదు, 5 సార్లు వస్తే 5 సార్లు కాపాడుతాను కాదు, 50 అయినా 100 అయినా మన సమీపంలో ఎటువంటి ప్రమాదం జరిగినా ప్రాణాన్ని కాపాడడం మించిన గొప్ప విషయం లేదు. రైట్, సరిపోతుంది. ఇక ఈరోజు ప్రశ్న చూడండి. 2026 జనవరి 5న సేవల ప్రారంభంతో కమిషనింగ్తో న్యూస్లో ఉన్న సముద్ర ప్రతాప్ నౌక ప్రత్యేకత ఏంటి? దీనిని ఏ షిప్ బిల్డింగ్ సంస్థ తయారు చేసింది? ఈజీ ఆన్సర్, ఆల్రెడీ మనం నిన్నటి క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. ఇక ఈరోజు టాపిక్స్ని మనం క్విక్ రివిజన్ చేస్తే, ఫస్ట్ టాపిక్ వచ్చేసి సైనికుల కోసము సీ వాటర్ డీసాలినేషన్ సిస్టమ్ పేరుతో పోర్టబుల్ వాటర్ ప్యూరిఫైయర్ సిస్టమ్ని అభివృద్ధి చేసిన డిఆర్డిఓ. 155 mm ఆర్టిలరీ గన్స్ కోసం రామ్జెట్ ఆధారిత షెల్లను మోహరించనున్న ప్రపంచంలోని మొట్టమొదటి దేశం భారత సైన్యము. ఇక దేశంలోనే తొలి 3D ప్రింటెడ్ ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాలు, ఈ వాతావరణ కేంద్రాలను అభివృద్ధి చేసిన సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ, పూణే, మిషన్ మౌసంలో భాగంగా. ఇక భారతదేశం యొక్క వృద్ధి రేటుని ఏ సంస్థలు ఏ విధంగా అంచనా వేసినాయి?
ఆర్టికల్ 293 క్లాస్ 3 ఏం చెప్తుంది, మరియు భారతదేశంలో రాష్ట్రాల నేతృత్వంలోని మూలధన వ్యయం, ధోరణులు, పరిమితులు, సవాళ్లు ఏ విధంగా ఉన్నాయి. బార్ కౌన్సిల్ కమిటీల్లో దివ్యాంగులకు ప్రాతినిధ్యం కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశం. ఇక్కడ దివ్యాంగులకు సంబంధించి ఆర్టికల్ గుర్తుపెట్టుకోండి, చట్టాలు గుర్తుంచుకోండి, ఈరోజు ఇంపార్టెన్స్ ఏంటో చూడండి. అండ్ భారతదేశం అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుకి, భూటాన్ దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుకి మధ్య కుదిరిన ఒక ఒప్పందము. ఉద్దేశం ఏంటంటే ఎక్స్చేంజ్ ఆఫ్ యంగ్ లీగల్ ప్రొఫెషనల్స్ సంబంధించి. సో ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఇక ఐఐటి గౌహతి యొక్క ఇన్నోవేషన్ కార్బన్ డైఆక్సైడ్ టు ఫ్యూయల్ ఒక క్యాటలిస్ట్ని అభివృద్ధి చేయడం జరిగింది. ప్రత్యేకత ఏంటి? సో భూమిని ఢీకొన్న గ్రహాంతర ధూళి రేణువులను గుర్తించిన ఇస్రో డెక్స్ సాధనం. ప్రత్యేకత ఏంటి? అండ్ రావీర్ స్కీమ్ మరొకసారి న్యూస్లో ఉంది. రావీర్ అంటే ఎవరు? సో రోడ్ సేఫ్టీ సూపర్ హీరో అనొచ్చు. ఓకేనా? ఈరోజు ఎందుకు న్యూస్లోకి వచ్చింది? ప్రత్యేకత. అండ్ సోర్ కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు పార్టిసిపేట్ చేశారు. సో సోర్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? స్కిల్లింగ్ ఫర్ ఏ రెడీనెస్. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అమలవుతుంది? సో భగవాన్ బుద్ధుడి పవిత్ర పిప్రాహ అవశేషాల అంతర్జాతీయ ప్రదర్శనను ప్రారంభించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు న్యూఢిల్లీలో. ఇక మణిపూర్లో థాడో భాషా ప్రసారాల పునరుద్ధరణకు ప్రసార్ భారతి చర్యలు తీసుకుంది. సో మాన్రో సిద్ధాంతం ఇటీవల అమెరికా, వెనిజులా దేశాధినేత అధ్యక్షుడు నికోలస్ మదురోని అదుపులోకి తీసుకుంది. అదుపు తీసుకోవడం అనేది న్యాయబద్ధమే అని డొనాల్డ్ ట్రంప్ ఈ సిద్ధాంతాన్ని తెరపైకి తీసుకొచ్చాడు. సో మాన్రో సిద్ధాంతం ఏం చెప్తుంది? ఇక తెలంగాణలో మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి చట్టబద్ధత కల్పించారు. భద్రాద్రి కొత్తగూడెంలో ప్రారంభము. బ్రిటిష్ ఇండియన్ నటి మీరా సియాల్కు డేమ్హుడ్ పురస్కారము. సో ముఖ్యంగా మహిళలకు డేమ్ అనే ఒక బిరుదునిచ్చి సత్కరించడము. ఏ రంగంలో ఇస్తారు? ప్రత్యేకత ఏంటి? భారత మాజీ ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్ మనోజ్ కొఠారి గారు కన్నుమూశారు. సో బెంగాలీ. అండ్ యూఏఈ ప్రధానమంత్రిగా షేక్ మహమ్మద్ బిన్ రషీద్కు 20 ఏళ్ళ పూర్తి అని చెప్పేసి. కేంద్ర సిల్క్ బోర్డు డైరెక్టర్గా ఏపీ క్యాడర్ ఐఏఎస్ అధికారి పిఎస్ గిరీష గారు డిప్యుటేషన్లో వెళ్ళారు. నేషనల్ సిద్ధా డే ఈరోజు జనవరి 6, 2026. ప్రత్యేకత ఏంటి? ఈ సంవత్సరం థీమ్ సిద్ధా ఫర్ గ్లోబల్ హెల్త్. మొట్టమొదటి నేషనల్ సిద్ధా డేని 2018లో జరుపుకున్నాం. ఈ సంవత్సరం 9th ఎడిషన్. ఇక ఈరోజు ప్రశ్న, 2026 జనవరి 5న సేవల ప్రారంభంతో కమిషనింగ్తో న్యూస్లో ఉన్న సముద్ర ప్రతాప్ నౌక ప్రత్యేకత ఏంటి? దీన్ని ఏ షిప్ బిల్డింగ్ సంస్థ తయారు చేసింది? సో ఏమైనా మిస్లీనియస్ టాపిక్స్ ఉంటే నో నీడ్ టు వర్రీ. నేను మీకు ఇచ్చే పీడిఎఫ్లో అడిషన్గా ఇస్తాను, లేదంటే రేపటి క్లాస్లో డిస్కస్ చేస్తాను.